రోడ్డు ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తలు వహించండి. మనం సక్రమంగా వెళ్తున్నా కూడా ఎన్నో ప్రమాదాలు పొంచి ఉంటాయి. మీ మీదే ఆశలు, మీ మీదే ప్రాణాలు పెట్టుకున్న చాలా మంది మీ ఇంట్లో మీకోసం ఎదురు చూస్తూ ఉంటారు. నేనాటో వాణ్ణి అన్నగారి రూటు వాణ్ణి, న్యాయమైన రేటు వాణ్ణి, ఎదురులేని ఆటగాణ్ణి, అందమైన. హాయ్, హలో, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ బెజవాడ ఆటో డ్రైవర్. సో ఫ్రెండ్స్, మరొక ఎర్నింగ్ వీడియోలకి స్వాగతం, సుస్వాగతం ఫ్రెండ్స్. ఇవాళ తారీఖు వచ్చేసి 23 జూలై బుధవారం ఫ్రెండ్స్. డ్యూటీకి అయితే వచ్చాను. దేవుడి దయ వల్ల లైన్ అందరికీ మంచిగా ఉండాలని, అందరి టార్గెట్లు పూర్తవ్వాలని, అలాగే నా టార్గెట్ కూడా పూర్తవ్వాలని కోరుకున్నాను ఫ్రెండ్స్. గత 3 రోజులకి అయితే టార్గెట్ అయితే అవ్వట్లేదు. చాలా డల్గా ఉంటున్నాయి. వర్షాలు కూడా అలా వచ్చి ఇలా పడి వెళ్ళిపోతున్నాయి. ఒక ఆదివారం రోజే బాగా పడింది. ఆ రోజు కిరాయిలు బాగున్నాయి. ఆ రోజు టార్గెట్ అయితే అయిపోయింది. సాయంత్రం చూస్తే టార్గెట్ అయిపోయింది. మొన్న అసలుకి చాలా అంటే చాలా డల్గా ఉన్నాయి ఫ్రెండ్స్. కిరాయి దింపితే కిరాయి కోసం ఎత్తుకోవాల్సి వచ్చింది. నిన్న మధ్యాహ్నం 12 గంటలకు పడింది నా కిరాయి. 9 కానీ చేస్తే మొన్న నుంచి 3 బుకింగ్ మిస్ అయిపోయిన తర్వాత అప్పుడు పడింది. సరే, కిరాయి పడితేనే వెళ్దాం విజయవాడకి, లేకపోతే రెస్ట్ తీసుకున్న ఈరోజు కనుక్కొని ఉండిపోయాను. 12కి పడింది కిరాయి. అలా సాయంత్రానికి నైట్ 10 దాకా ఉంటే 1400 అయితే తోలాను నిన్న మొత్తం మీద. ర్యాపిడోలో ఒక 1100, ఊబర్లో ఒక 400, 1500 అయితే తోలాను నిన్న. నైట్ 10:30, 11 పడుతుంది. అది పరిస్థితి. సరే, ఈ రోజైనా లైన్ మంచిగా ఉండి అందరి టార్గెట్ పూర్తవ్వాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. అలాగే ప్రయాణాలకు క్షేమంగా వెళ్ళి క్షేమంగా రావాలని కోరుకుంటున్నాను. ఓకే, ఇంకా మీకు లైట్ చేయకుండా డీటెయిల్స్ అయితే చూపిస్తాను. టైం వచ్చేసి 10:06 అయితే అయింది ఫ్రెండ్స్. ర్యాపిడో, ఊబరు ఈ 2 ఆన్ చేశాను. ఈ రెండిట్లో ఏం పడలేదు ఫ్రెండ్స్. మొన్న నుంచి కూడా ర్యాపిడో ఒకటి వచ్చింది. ఫస్ట్ పికప్ 1.3 ఉంది. కరెక్ట్గా 600 మీటర్స్ వెళ్ళంగానే క్యాన్సిల్ చేశారు బుకింగ్. 187 రూపాయలు బుకింగ్. తర్వాత 214 రూపాయలు ఒకటి వచ్చింది. 14 కిలోమీటర్కి 20 రూపాయలు తగ్గించి పెట్టారు. అయినా సరే కూడా కొట్టాను, యాక్సెప్ట్ అవ్వలేదు. తర్వాత మళ్ళీ 185 రూపాయలు నక్కల రోడ్డుకి వచ్చింది, అది అవ్వలేదు. ఇంకా ఊబర్లో ఏం మోగట్లేదని, అసలుకి ఇంకా ర్యాపిడోలో కూడా బుకింగ్లు యాక్సెప్ట్ అవ్వట్లేదని, సరే ఓలా ఆన్ చేయక చాలా రోజులు అవుతుందని చెప్పేసి ఓలా ఆన్ చేశాను ఫ్రెండ్స్. ఓలా ఆన్ చేస్తే ఒకటి వచ్చింది 202 రూపాయలు, అది కూడా వెళ్ళిపోయింది. తర్వాత 169 రూపాయలు పవర్ గ్రిడ్ దగ్గర నుంచి అయితే బుకింగ్ వచ్చింది. ఇంకా ఏం పడట్లేదు, రామర్పడి వచ్చేద్దామని చెప్పేసి ఇంకా వచ్చేస్తుంటే ఈ బుకింగ్ అయితే పడింది అనమాట ఓలాలో. ఇదిగోండి, 169 రూపాయలు. 10:57కి దింపాను కిరాయి. టైం ఇప్పుడు 10:07 అయింది. అది ఫ్రెండ్స్. అన్న, నువ్వు ఓలా ఆన్ చేయనన్నావు కదన్నా, అసలుకి ఎలా ఆన్ చేసావన్నా అంటే దానికి కూడా చెప్తా ఎందుకు ఆన్ చేశాను. ఇప్పుడు ర్యాపిడోలో బుకింగ్లు యాక్సెప్ట్ అవ్వట్లా, ఊబర్లో ఏమో బుకింగ్లు అసలు మోగట్లా, ఎక్కువ రేట్ చూపిస్తుందని చెప్పేసి. అందుకని మ్యాక్సిమం 90% కస్టమర్లు అందరూ ఓలాకి కన్వర్ట్ అయ్యారు. సో అందువల్ల నేను నా టార్గెట్ అయిపించుకోవడం కోసం నేను ఆన్ చేయాల్సి వచ్చింది ఫ్రెండ్స్. ఎందుకంటే ఇప్పుడు ఆషాఢ మాసం కదా, ఆషాఢ వెళ్ళిపోతే ఈజీగా మనం ర్యాపిడోలో, ఊబర్లో రెండిట్లో కొట్టేయచ్చు టార్గెట్. ఈ ఆషాఢ వెళ్ళేంత మటుకు కొద్దిగా ఆన్ చేద్దామని అనుకుంటున్నా. అది ఫ్రెండ్స్. మీకు తెలియకుండా నేను తోలుకోవాలనుకుంటే ఓలా, ఊబర్, ర్యాపిడో, ఊబర్ చూపించుకొని ఇది చూపించకుండా తోలుకోవచ్చు. కానీ నేను అలా మోసం చేయను ఫ్రెండ్స్. మాకు మోసం చేయడం రాదు, ఉన్నదన్నట్టు చూపిస్తా. చూడండి, గత జూన్ 1 నుంచి ఇప్పుడు వాటికి కూడా నేను ఒక్క రైడ్ అంటే ఒక్క రైడ్ కూడా ఇలా, ఒకవేళ నేను మీకు తెలియకుండా ఏమన్నా తోలుకున్నాను అనుకుంటారని చూపిస్తున్నా. చూడండి, ఒక్కరోజు అంటే ఒక్కరోజు కూడా ఇలా, ఒక్క బుకింగ్ కూడా ఇలా, దాని జోలికి కూడా వెళ్ళలేదు. ఇగో జూలై 10, ఇంకా ముందు దానికి హిస్టరీ రావట్లేదు, ఇది వస్తుంది చూడండి. జూన్ 1 తారీఖు ఆపేసాను నేను. అప్పటి నుంచి ఒక్క రైడ్ అంటే ఒక్క రైడ్ కూడా వేయలేదు ఇందులో. అది పరిస్థితి. ఇంత మించి రావట్లేదు డీటెయిల్స్. అది ఫ్రెండ్స్. అందు కారణం చేత నేను ఆన్ చేయాల్సి వచ్చింది. ప్లాన్ రీఛార్జ్ కూడా చేయలేదు. వేస్తే 10 రూపాయలు కట్ అవుతుంది, లేకపోతే ఆ రోజు మనకి ఏముండదని చెప్పేసి ఆన్ చేస్తే మనకి బుకింగ్ 170 రూపాయలు అయితే పడింది. సిటీలోకి వచ్చేసా. మనం మామూలుగా అయితే ఖాళీగా రావాలి కదా, అందుకని ఏదో ఒకటి గుడ్లో మెల్లలాగా 10 రూపాయలు ఎక్కువ తక్కువ. మామూలుగా అయితే పవర్ గ్రిడ్ నుంచి నక్కల రోడ్డుకి 180 రూపాయలు పడిద్ది ర్యాపిడో కానీ ఊబర్ కానీ. అది పరిస్థితి. సరే అని చెప్పేసి ఇంకా ఆన్ చేశాను. ఈ ఆషాఢ వెళ్ళేంత వాటికైతే ఆన్ చేస్తాను ఫ్రెండ్స్ ఓలా. తర్వాత అయితే నేను ఊబర్, ర్యాపిడోలు తోలుకుంటా, కిరాయిలు పెరిగితే కనుక. అది పరిస్థితి.
10:09 అయింది. మెల్లగా వారధి దగ్గరికి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. అక్కడి నుంచి ఏమన్నా బస్సులు వస్తే పడతాయి కదా బుకింగ్లు, బయలుదేరి అయితే వెళ్ళిపోదాం. ర్యాపిడోలో మనకి చిన్న రైడ్ అవుట్ పడిందండి. 65 రూపాయలు కృష్ణలంక నుంచి స్వర్ణ ప్యాలెస్ దగ్గరికి. ఇప్పుడే దింపాను. 10 రూపాయలు టిప్ కలిపారన్నమాట దీంట్లో, అందుకని 65 వచ్చింది. ఎన్ని కిలోమీటర్ అంటే 1.730 మీటర్, 8 నిమిషాలు అయితే పట్టిందండి. అది పరిస్థితి. చూద్దాం నెక్స్ట్ రైడ్ అక్కడ పడుతుంది. మనకి ర్యాపిడోలో అయితే ఒక రైడ్ పడిందండి. వారధి దగ్గర నుంచి కానూరు విఆర్ సిద్ధార్థ దగ్గరికి 149 రూపాయలు. ఇప్పుడే దింపా కస్టమర్ని. వర్షం కూడా పడుతుందండి. ఇదిగోండి మాదిరి పడుతుంది వర్షం. కాలేజీ లోపల దింపా ఇప్పుడే. మనకి ర్యాపిడోలో 276 రూపాయలు అయితే అయింది. లాస్ట్ రైడ్ ఇదిగోండి 8.440 మీటర్కి 149. వారధి దగ్గర నుంచి విఆర్ సిద్ధార్థకి 22 నిమిషాలు అయితే పట్టిందండి. చూద్దాం నెక్స్ట్ రైడ్ అక్కడ పడుతుంది. 1 hour later. ఫ్రెండ్స్ మనకైతే ఊబర్లో పోరంకి దగ్గర నుంచి బ్రైట్ హాస్పిటల్ నుంచి కామినేని హాస్పిటల్ పడింది. ఈ బుకింగ్ ఎంత వచ్చిందంటే 89 రూపాయలు. కరెక్ట్గా 2.320 మీటర్లు. అంటే పోరంకి వెళ్ళి తిరిగి రమ్మన్నాడు. నేను షార్ట్ కట్లో వచ్చి 100 అడుగు రోడ్లో తిరిగేసా, అందుకనే కిలోమీటర్ తగ్గిపోయింది. అది పరిస్థితి. ఈ కిరాయి దింపిన తర్వాత ఈ బుకింగ్ ఎక్కించుకున్న అమ్మటే నాకు ర్యాపిడో వచ్చింది కేఎల్ అని చెప్పేసి కొట్టేసా. వస్తా అంటే ఒక 5 నిమిషాల్లో వెయిట్ చేస్తారంటే వెయిట్ చేస్తున్నారు. ఎయిమ్స్ హాస్పిటల్ కండి బుకింగ్ ఇది. పోరంకి నుంచి ఎయిమ్స్ హాస్పిటల్ దింపా ఇప్పుడే. 298 రూపాయలు 19 కిలోమీటర్కి 38 నిమిషాలు అయితే పట్టింది ఫ్రెండ్స్. అది పరిస్థితి. ఇప్పుడు వాటికైతే మన సంపాదన 574 ర్యాపిడోలో. ఊబర్లో 90 రూపాయలు. 574, 674 ప్లస్ ఒక 170 రూపాయలు ఓలాలో. 800 చిల్లర అయితే అయింది అనుకుంటున్నా. 830 అలాగా. అది ఫ్రెండ్స్. టైం 12:50 అయితే అయింది. ఇక్కడ చూస్తా ఒక పావు గంట 20 నిమిషాలు. ఇక్కడ ఏం పడిపోతే మంగళగిరి వెళ్తా ఎన్ఆర్ఐ హాస్పిటల్ వైపు. అటు నుంచి అయితే మంచి కిరాయాలు పడతాయి. లేకపోతే ఇక్కడే పడేదాకా ఉంటా ఒక అరగంట చూసి, లేకపోతే అటు కేళ్ళుకో లేకపోతే తాడేపల్లిలో ఎటోగట్టు వస్తా. మ్యాక్సిమం ఇక్కడి నుంచి పడాలని చూస్తా. బుకింగ్లు అయితే ఏం పడట్లా ప్రజెంట్. చూడండి ఇక్కడ ఎయిమ్స్ హాస్పిటల్లో భలే ఉంటుంది. ఇక్కడ గ్రీనరీ కానీ వాతావరణం కానీ ప్రకృతి చాలా బాగుంటుంది అసలుకి. భలే సూపర్ కట్టాడు ఇక్కడ ఎయిమ్స్ హాస్పిటల్. చూసారా ఎటు చూసినా గ్రీనరీనే, కొండల మధ్యలో కట్టాడు. ఇక్కడ హాస్పిటల్లో చూపించుకోవాలని కూడా రేటు తక్కువ ఫ్రెండ్స్. స్కానింగ్ కానీ ఓపీ కానీ చాలా తక్కువ. తెలియని వాళ్ళకు కూడా తెలియజేయండి. ఇక్కడ చాలా మంది తెలియదు. పర్లేదు బాగానే వస్తున్నారు హాస్పిటల్కి, అయినా సరే ఇంకా చాలా మంది తెలియదు. తెలియని వాళ్ళకి తెలియజేయండి. ఓకే. మనకి ర్యాపిడోలో పికప్ వచ్చిందండి. పడమటకి సంథింగ్ మార్క్ నగర్ అని వచ్చింది ఎయిమ్స్ హాస్పిటల్ నుంచి. ప్లస్ గో టు ద పికప్ పాయింట్. 650 మీటర్ ఉందండి. వెళ్ళి పిక్ చేసుకున్నాం. ర్యాపిడోలో రైడ్ దింపానండి ఇప్పుడే. ఎయిమ్స్ హాస్పిటల్ నుంచి పడింది కదా బుకింగ్. రామలింగేశ్వర నగర్ కట్ రోడ్లకి కరెక్ట్గా 13.300 మీటర్కి 217 అయితే ఇచ్చాడు. 26 నిమిషాలు పట్టింది. ఇది దింపంగానే ఒక ఓలా అయితే వచ్చింది అక్కడి నుంచి పక్క నుంచే. 105 రూపాయలు గాయత్రి నగర్కి. ఆ బుకింగ్ కూడా ఎక్కించుకొని వచ్చాను. చూపిస్తా చూడండి. ఇదిగోండి 105 రూపాయలు. ఎన్ని కిలోమీటర్ ట్రావెల్ చేస్తామంటే చూద్దాం డీటెయిల్స్. ఇందులో ఉంటుంది డీటెయిల్స్. పార్ట్నర్ కేర్. ఇదిగోండి 5.5 కిలోమీటర్ 105 రూపాయలు.
ఈ బుకింగ్ ఓలా కూడా దింపిన తర్వాత ఊబర్లో చిన్న బుకింగ్ అయితే ఒకటి వచ్చింది. ఇదిగోండి చూపిస్తా చూడండి. ఇదిగోండి 360 మీటర్లు కరెక్ట్గా 64 రూపాయలు. గాయత్రి నగర్ నుంచి రాము మిలిటరీ హోటల్ ఏదో ఉంది, భోజన హోటల్, సమర్ హాస్పిటల్ పక్కన బెంచ్ సర్కిల్ దగ్గర, అక్కడైతే దింపా. అది పరిస్థితి. ఇప్పుడు వాటికైతే మన సంపాదన మొత్తం ఊబర్లో 153 ప్లస్ ర్యాపిడోలో 791, ఓలాలో ఒక 170 ప్లస్ ఒక 105, 275 అయితే అయింది దాంట్లో. అది మొత్తం ఎంత అవుతుందో చూద్దాం ఫ్రెండ్స్. టైం 2:16 అయింది. కొంచెం ఇప్పుడు దాకా రెస్ట్ లేకుండా తోలానుగా, కాసేపు రెస్ట్ తీసుకున్నా. నడుము నొప్పిగా ఉంది నాకు. కాసేపు రెస్ట్ తీసుకొని పెద్ద బుకింగ్ ఏమైనా పడితే చూపిస్తా. ఫ్రెండ్స్ మనకి గాయత్రి నగర్ నుంచి ఊబర్ ఒకటి పడింది బుకింగ్ కనమలూరు సెంటర్కి 156 రూపాయలు. 8 కిలోమీటర్ వచ్చింది డ్రాపింగ్. ఇప్పుడే దింపాను ఫ్రెండ్స్. కనమలూరులో ఏంటో డిమాండ్ చూపిస్తున్నాడు బాగా. కొంచెం ముందుకెళ్ళినా ఆ డిమాండ్ ఏరియా ఆ సరౌండర్లో వెళ్ళినా, మరి పడితే లేదని చూద్దాం. బుకింగ్ టైం 2:50 అయితే అయింది ఫ్రెండ్స్. ఓకే చూద్దాం, డిమాండ్ ప్రాంతానికి వెళ్ళి చూద్దాం. బుకింగ్ పట్టింది 59 రూపాయలు అంటే చూడండి. పికప్ 1.5, డ్రాపింగ్ 2.3, 59 రూపాయలు. వద్దు ఫ్రెండ్స్, ఇది పికప్ డ్రాపింగ్ వల్ల వద్దా ఏం అర్థం కావట్లేదు. అక్కడ స్కూల్ నుంచి వస్తుంది, ఇంటర్నేషనల్ స్కూల్ అని. సరే చూద్దాం ఫ్రెండ్స్, పెద్దగా పడితే బుకింగ్ చూద్దాం. మనకి ర్యాపిడోలో అయితే రైడ్ పడిందండి. కర్మలూరు నుంచి సాలిపేట రోడ్లోంచి హనుమాన్పేట అదే రైల్వే స్టేషన్ పడిందండి. 14 కిలోమీటర్ కరెక్ట్గా ట్రావెల్ చేసింది. 228 రూపాయలు అయితే వచ్చింది. 33 నిమిషాలు అయితే పట్టిందండి. ఇప్పుడే దింపాను రైడ్. మన విజయవంతంగా సక్సెస్ఫుల్గా 1000 రూపాయలు కంప్లీట్ అయితే అయిపోయింది ర్యాపిడోలో. ఇదండి పరిస్థితి. ఊబర్లో అయితే 300 అయింది. ఓలాలో అయితే 275 అయిందండి. అంటే ఈ ఒక 1000, ఈ ఒక 1300, 1600 చిల్లర అయితే అయిందండి. టైం 3:30 వచ్చింది. ఓకే చూద్దామండి నెక్స్ట్ రైడ్ ఎక్కడ పడుతుంది. ఫ్రెండ్స్ మనకి ర్యాపిడోలో ఒక రైడ్ ఒకటి పడింది. రైల్వే స్టేషన్ నుంచి అటు ఖాళీగా నక్కల్ రోడ్ వైపు వెళ్ళా. నక్కల్ రోడ్ నుంచి సీతానగర్ వైపు పడింది. రామకృష్ణ మిషన్ స్కూల్ వైపు 120 రూపాయలు అయితే వచ్చింది. ఇప్పుడే దింపాను ఫ్రెండ్స్. ఇది 8 కిలోమీటర్ వచ్చిందంటే 5.830 మీటర్లు అయితే వచ్చింది. 16 నిమిషాలు పట్టింది ఫ్రెండ్స్. ఇది పరిస్థితి. చూద్దాం. ఇటు నుంచి బుకింగ్లు వస్తున్నాయి కానీ 100, 120 పికప్ లాంగ్ ఉంటున్నాయి. మెల్లగట్టు మనం తాడేపల్లి మణిపాల్ హాస్పిటల్ వైపు అయితే వెళ్ళిపోదాం. 1 hour later. మనకు మణిపాల్ హాస్పిటల్ నుంచి ర్యాపిడో పడిందండి. జీవీఆర్ నగర్, మధురై నగర్ పక్కన. అదండి పరిస్థితి. ఇప్పుడే దింపాను. 8.160 మీటర్ 135 రూపాయలు అయితే వచ్చింది. చూద్దామండి నెక్స్ట్ రైడ్ ఎక్కడ పడుతుందో. దింపంగానే తాడిగడప వచ్చిందండి. 222 రూపాయలు. పోరంకి తాడిగడ పని అమ్మటే కొట్టినా కానీ అవ్వలేదు, మిస్ అయిపోయింది. కాకపోతే మనం టార్గెట్ దగ్గరగా ఉండేవాళ్ళం. సరే ఏం చేస్తాం, మన చేతిలో ఏం లేదు, మనకు తినే రాదలేదు అనుకోవటమే. చూద్దామండి నెక్స్ట్ రైడ్ ఎక్కడ పడుతుందో. మనకు ఓలాలో ఒక రైడ్ పడిందండి. జీవీఆర్ నగర్ నుంచి మహానాడు రోడ్ నెంబర్ 1 దగ్గరికి తాడేపల్లి 152 రూపాయలు వచ్చింది. 9 కిలోమీటర్తో వచ్చిందండి ఇది రైడ్. ఇప్పుడే దింపేశాను. అదండి పరిస్థితి. చూద్దాం నెక్స్ట్ రైడ్ ఎక్కడ పడుతుందో. టైం వచ్చేసి 6:35 అయితే అయింది. ఓకే ర్యాపిడోలో రైడ్ ఒకటి పడిందండి మనకి తాడేపల్లి నుంచి గాయత్రి నగర్ పడింది. 112 రూపాయలు. 5.800 మీటర్కి. అదండి దింపేసా. అది దింపగానే ఊబర్ ఒకటి వచ్చింది చిన్నది 64 రూపాయలు. గాయత్రి నగర్ లలితా జంక్షన్ నుంచి బందర్ రోడ్డు పీవీఆర్ దగ్గరికి ఇప్పుడే దింపానండి. ఇంటి వైపు ఏదైనా ఒక కిరాయి పడితే ఇంటికి జంప్ అయిపోతామండి. నడువు నొప్పిగా ఉంది, మెడ నొప్పిగా కూడా ఉంది. ఓపికలేదు ఇంకా. మనకు టార్గెట్ కూడా అయిపోయిందండి. ఏదైనా ఇంటి వైపు ఒక కిరాయి పడితే సింగినగరు దగ్గరగా పాయకాపురం, కండ్రిక, అటువైపు రామారపాడు, ఎస్ఎల్వి, అమరావతి గ్రాండ్ అటువైపు పడినా కూడా ఏదైనా బుకింగ్ పడితే తీసుకుని వెళ్ళిపోయి ఇంక టోటల్ అయితే చూపిస్తానండి. నాకు ఉండే ఓపికలేదు ఇంకా. ఓకే లేకపోతే ఏ కిరాయి పడిపోయినా 8ంటికి ఆపేస్తాను డ్యూటీ. కరెక్ట్గా 7:30 అయింది. ఓకే
టైం వచ్చేసి 8:11 అయితే అయిందండి. డ్యూటీ అయితే ఆపేసాను. ఇంకా కాసేపు చూసా కానీ బందర్ రోడ్లో ఏం పడలేదండి. ఇంకా చూసుకుంటా మెల్లగా దారిలేని పడతాయని చూసా కానీ అన్నీ అటు ఎన్నికే సిటీలోకి పడుతున్నాయి. అందుకని ఇంకా ఖాళీగానే వస్తానండి. రామర్పాడు 2వ ఫ్లైఓవర్ దిగి పక్కన ఆపుకొని టోటల్ అయితే చూపిస్తున్నాండి. ఇదిగోండి మనకు ఓలాలో 3 రైళ్ళు వేసాము. 169, 105, 152 రూపాయలు. ఇప్పుడే క్యాల్కులేటర్ వేసానండి. ఇదిగోండి 169, 105, 152. ఇది ఓలాలో అండి 426 రూపాయలు. ఇంకా ర్యాపిడోలో వచ్చి 1386 రూపాయలండి. డీటెయిల్స్ చూద్దాము ఎన్ని రైళ్ళు అండి. 9 రైళ్ళు అండి. 112, 135, 120, 228, 217, 298, 149, 56, 65. అదండి మొత్తం 9 రైళ్ళకి 1380. పొద్దున్నుంచి ఎంతెంత కిలోమీటర్కి ఎంత అమౌంట్ అని చూపించా కదండి ర్యాపిడ్గా. ఇంకా డీటెయిల్స్ అయితే చూపించవసరంలా. 9 రైళ్ళకి 1380 రూపాయలు. 1380 రూపాయలు. ఓకే. ఇప్పుడు ఊబర్లో 353 రూపాయలు అయితే అయింది. 4 రైళ్ళకండి. 4 రైళ్ళకి 353. 4 రైళ్ళకి 353. ఇదండి మొత్తం మనకు అయిన ఎర్నింగ్స్ 2159. డీటెయిల్స్ చూపిద్దాం అనుకున్నా. మొత్తం ఎంతెంత కిలోమీటర్కి ఏ బుకింగ్కి ఎన్ని కిలోమీటర్ ఎంత అమౌంట్ చూపిద్దాం అనుకున్నా కానీ వీడియో లెంత్ అయిపోతుంది, ఎక్కువైపోతుందని చెప్పేసి ఇంకా కొంచెం తక్కువలోనే ముగిస్తున్నా. ఏదైనా 15 నిమిషాలు 20 నిమిషాలు దాటకుండా చూసుకుంటున్నాను ఫ్రెండ్స్. అది పరిస్థితి. ఇదిగోండి 2159 రూపాయలు అయితే మొత్తం మనం తోలాము. పొద్దున 9ంటికి వచ్చాము. ఇప్పుడు 8 అవుతుంది. 8:15 అలాగా. అంటే 11 గంటలు కష్టపడ్డాం నాన్ స్టాప్గా. అది ఫ్రెండ్స్. ఇందులో గ్యాస్కి అయితే ఒక 400 అయితే అయింది. మైనస్ ఆటో ఈఎంఐ, బండి మెయింటెనెన్స్ ఒక 500. ఇప్పుడు 3 ప్లాట్ఫామ్ ఛార్జీ 25. ఇప్పుడు 3 ప్లాట్ఫామ్ ఛార్జీ 70 రూపాయలు అయితే తీసేయాలి. 70 రూపాయలు మైనస్ నా ఖర్చు వచ్చి 100 రూపాయలండి. పోతే మనకి 1089 రూపాయలు. సరే ఆ 11 రూపాయలే ఉంది కానీ గంటకు 100 రూపాయలు చొప్పున మిగిలిందండి మనకు అన్నీ పోను. పొద్దున 9ంటికి వచ్చి ఇప్పుడు 8 దాకా కష్టపడితే నాన్ స్టాప్గా గంటకు 100 రూపాయలు చొప్పున అయితే మిగిలింది. ఓకే, పర్లేదు. ఈ రకంగా డైలీ ఉన్నా చాలండి మనకి ఏ అప్పులు చేసుకునే పని ఉండదు. లేకపోతే కనుక మనకి 500, 600 చేతికి వస్తే ఈ తినడానికి ఇంటి అద్దెలకి ఆటికే సరిపోతాయి, ఇంట్లో మెయింటెనెన్స్ ఆటికి సరిపోతాయి. అదండి పరిస్థితి. ఇవాళ అయితే నా ఒళ్ళు హోనం అయిపోయింది. నడువు నొప్పి, మెడ నొప్పి 2 వస్తున్నాయండి. వెళ్ళి రెస్ట్ తీసుకోవాలి. ఇదండి ఇవాళ ఎర్నింగ్ వీడియో. మరొక ఎర్నింగ్ వీడియోతో మీకు ముందుకు వస్తా. వీడియో నచ్చితే లైక్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, అందరికీ గుడ్ నైట్.